చైర్మన్ శ్రీ కాట్రగడ్డ మార్టిన్ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు రెవరెండ్ మల్లె విజయభాస్కర్ గారు, సభావేదిక ఆశీనులైన నజీర్ అహ్మద్ గారు, అమీర్ బాబు గారు, మిగతా విజ్ఞులు ప్రాజ్ఞులు పెద్దలకు, సభకు విచ్చేసిన బిషప్స్కు, పాస్టర్స్కు, లీడర్లకు, మిగతా అందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. నా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న పావురాల కథ చదువుతా. చాలా చిన్నది. ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి. రంజాన్ పండుగ వచ్చింది. మసీదు ముస్తాబు అవుతుంది. బూజు దుమ్ము దులిపేటప్పుడు పావురాలు అక్కడి నుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి. గుడి అంతర్భాగంలో మకాం పెట్టాయి. ఇంతలో దసరా పండుగ వచ్చింది. ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చిలో కుదురుకున్నాయి. క్రిస్మస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకు మారాయి. ఒకనాడు మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి. అప్పుడే ఎదుగుతున్న చిన్న పావురం తల్లి పావురాన్ని అడిగింది, అమ్మా, ఎవరు ఆ తన్నుకునేది అని. అప్పుడు తల్లి పావురం చెప్పింది, వాళ్ళు మనుషులు అని. ఎందుకు తన్నుకుంటున్నారది పిల్ల పావురం. మసీదుకు వెళ్ళే వాళ్ళు ముస్లింలు, గుడికి వెళ్ళే వాళ్ళు హిందువులు, చర్చికి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు. ఇది హిందూ ముస్లింల ఘర్షణ అని తల్లి పావురం చెప్పింది. చిన్ని పావురం ఆశ్చర్యంగా ఉంది. మనము కూడా మసీదుకు, గుడికి, చర్చికి తిరిగాం కదా, మనం ఎక్కడైనా పావురాలమే, మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా. తల్లి పావురం నవ్వింది. మనం వారికంటే ఎత్తులో ఉన్నాం. విశాల విశ్వం మనది, స్వేచ్ఛ ప్రపంచం మనది. అన్ని జీవుల కంటే మేధావైన మానవుడు కుల, మత, జాతి, లింగ, వర్గ గోడలు నిర్మించుకున్నాడు. అవి పోగొట్టుకుంటేనే వారు మన ఎత్తుకు ఎదుగుతారు. ఈ ఘర్షణలు అంతరిస్తాయి. అప్పటిదాకా ఇంతే, పద పద అంటూ ఆహార వేటకు కదిలి. ముందు మనం మానవులుగా, ఆడ పావురం, చిన్న పావురం అడిగింది, మనం ఎక్కడ ఉన్నా పావురాలమే, మసీదులో ఉన్నా పావురాలమే, చర్చిలో ఉన్నా పావురాలమే, దేవాలయంలో ఉన్నా పావురాలమే. కాబట్టి మనుషులు ఎక్కడున్నా మానవులే కదా అనే ఆ ఫండమెంటల్ క్వశ్చన్ ఈనాడు అందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. సకల చరాచర ప్రపంచంలో ఏనుగు మొదలుకొని పిపీలికం వరకు అనంతకోటి జీవరాశులు మానవ జన్మ సర్వోత్కృష్టమైందని సకల మతాలు, సకల శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. దీనికి కారణం త్రికాల జ్ఞానం. ఈ సృష్టిలో భగవంతుడు ఒక మనిషికి మాత్రమే త్రికాల జ్ఞానాన్ని అందించాడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి ఆలోచించే త్రికాల జ్ఞానం. నిన్న ఏం జరిగింది, ఇప్పుడు ఏమి జరుగుతూ ఉంది, రేపు ఏమి జరగబోయేదానికి అవకాశం ఉంది అని ఆలోచించే త్రికాల జ్ఞానం ఈ సృష్టిలో భగవంతుడు ఒక మానవుడికి మాత్రమే ఇచ్చాడు. ఈ త్రికాల జ్ఞానంతో మానవుడు నింగి, నేల, నిప్పు, వాయువు, నీరు, ఈ పంచభూత సమన్వితమైనటువంటి ప్రకృతి మీద తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తన ఉత్కృష్టతను చాటుకుంటూ ఉన్నాడు. మరి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ ఎన్నాళ్ళు ఉంటుంది? మహా జీవిస్తే 100 సంవత్సరాలు. అది కూడా కొద్దిమంది. బాల్యము, కౌమారము, యవనము, వార్ధక్యము, ఇవి 4 దశలు ఇచ్చే స్వల్పకాలంలో. మహా జీవిస్తే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో మళ్ళా అవంశభూమైన బాల్యం గడిచిపోతుంది. ఆటపాటతో సాగిపోయే కౌమారము గడిచిపోతుంది. అసహాయులుగా, నిస్సహాయులుగా మిగిలిపోయే వార్ధక్యం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఉండేదల్లా ఆ యవన ప్రాయము, ఆ మధ్యప్రాయం. ఈ స్వల్పకాలాన్ని ఏ మానవుడైతే మానవత్వంతో ఉపయోగించుకుంటాడో అతడే చరితార్థుడు, అతడే చరిత్రకారుడు. ఈ అనంత కాలచక్ర ప్రవాహంలో మానవ జీవితం ఎంత స్వల్పం. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, ఈ యుగ భ్రమణము జరుగుతూనే ఉంటుంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు. దానికి రెండంతలు ద్వాపరయుగం.
దానికి 300 త్రేతాయుగం, 400 కృతయుగం. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఒక మహాయుగం యొక్క కాల పరిమితి 43,27,000 సంవత్సరాలు. అటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అంట. అటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలంట. అంటే 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు. అటువంటి 360 రోజులు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మదేవుని ఆయుధని కొన్ని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అనంత కాలచక్ర ప్రవాహంలో మానవ జీవితం 100 సంవత్సరాలు చాలా చాలా స్వల్పం. ఒక సముద్ర తీరంలో ఉండే ఆ యొక్క ఇసుక రేణువుల్లో ఒక చిన్న ఇసుక రేణువు, ఆ ఇసుక గుట్టల్లో ఇసుక రేణువు అంతా కాదు.